వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీని వినియోగించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది ముఖిల్ రోహిత్కేని ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీపై సిట్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుందని అభిప్రాయపడింది. మరోవైపు లడ్డూ వివాదంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇందుకు కల్తీని వినియోగం విషయంలో ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించిందా? ఉద్దేశపూర్వకంగానే లడ్డూ వివాదం చుట్టూ రాజకీయం చేస్తున్నారా? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలైతే చేసింది. వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు దూరంగా ఉంచిందంటూ కూడా ఘాటుగా స్పందించింది. నెయ్యి కల్తీ నిజంగానే జరిగిందా? రిపోర్ట్ బయటపెట్టడానికి ఎంతకాలం ఎందుకు పెట్టిందనే కీలక వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రసాద్ పేకేటి గారు విశ్లేషకులు ఉన్నారు. అలాగే కొమ్మూరి కనకారావు గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? అంటే మనము సుప్రీంకోర్టు వ్యాఖ్యలని యాక్చువల్లీ మనం చెప్పాలంటే మీడియా చూపిస్తున్నట్టు ఏదో ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉంది లేకపోతే అనే దానికంటే అసలు ఇటువంటి వచ్చినప్పుడు అపచారాలు జరిగినప్పుడు ఎలా తీసుకుంటే బాగుంటుంది అని సూచనప్రాయంగా చెప్పినట్టు ఉందండి. అంటే ఇటువంటి అపచారాలు ఎందుకంటే కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించింది కాబట్టి చాలా సెన్సిటివ్ విషయము. అందు గురించి పూర్తిగా దర్యాప్తు జరగకుండా ఇమీడియట్గా న్యూస్ని సెన్సేషనలైజ్ చేయడం ఆపితే మంచిది అని చెప్పింది అనమాట. ఇక్కడ మీరు అంటే సుప్రీంకోర్టు మెయిన్ అబ్జర్వేషన్స్ ఏంటంటే ఇదే ఫస్ట్ ఏంటంటే రిలీజియస్ సెంటిమెంట్స్ అనమాట. ఇంతమంది ఉంటారు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో అందు గురించి ఎంతో మంది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించింది కాబట్టి మీరు మతాల్ని రాజకీయాల్ని కలపకండి అని ఒకటి చెప్పారనమాట. ఇంకోటి ఏం చెప్పారంటే మీరు ఆల్రెడీ ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ మనకి ఏదైనా డిక్లేర్ చేస్తే ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ని మీరు నమ్మాలి. అది ఇంకోటి. మిగతాది ఏంటంటే మీడియాకు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఎక్కువ స్పెక్యులేషన్ మాత్రం చేయకండి. కొంచెం దాంట్లో ఏంటంటే కొంచెం మనకి ఇంకా ల్యాబ్ రిపోర్ట్లు దాంట్లో నిజంగా వాడారా లేదా ఎంత శాతం వాడారు ఇటువంటి ఇంకా రావాల్సింది ఉంది. సో అందు గురించి మనకి తొందరపడిపోయి లేకపోతే జనాల మనోభావాలతో మీరు ఆటలు ఆడుకోకండి అని చెప్పినట్టుంది అనమాట. అంటే ఇక్కడ ఏదో ఒక పార్టీ ఇప్పుడు అక్కడ టీడీపీ లేకపోతే ఈ గవర్నమెంట్ కి కానీ ఎగెయిన్స్ట్ లేకపోతే వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఏదైనా పార్టీలకి సంబంధించి వాళ్ళు అంతగా ఏం చెప్పలేదు, సూచన ప్రాయంగా. కానీ ప్రసాద్ గారు ముఖ్యంగా చూస్తే కనుక సుప్రీంకోర్టు ప్రధానంగా కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తింది. ముఖ్యంగా నెయ్యి కల్తీ అయిన దానికి సాక్ష్యాలు ఉన్నాయా, అలాగే సిట్ విచారణ సరిపోతుందా, అలాగే లడ్డు శాంపిల్స్ ముందుగా పరీక్షించారా లేదా అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఇది ప్రభుత్వానికి దెబ్బ, ప్రభుత్వానికి చెంపపెట్లు అలాంటి వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షం చేస్తుంది. అంటే ఇది ఒక పార్టీ విజయంగా వాళ్ళు చూస్తున్న పరిస్థితి. నిజంగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో ఒక పార్టీకి విజయంగా కాదు, కొన్ని సూచనలు మాత్రమే చేస్తుంది అనుకోవాలా? అంటే ఇదేంటంటే రాజకీయాల పార్టీకి చెంపదెబ్బ విజయం అలా చూడకూడదు అంటున్నానండి. ఇది ఏంటంటే ముఖ్యంగా మీరు ఫాలో అవుతున్న ప్రాసెస్ తప్పు, కొన్ని చోట్ల కరెక్షన్ చేసుకోండి, జనాల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి అని అంటున్నారు. అంటే ఇప్పుడు వాయిస్ రావడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం చూడాల్సింది ఏంటంటే ప్రసాద్ గారు మీరు మ్యూట్ లో గెలుస్తున్నారు. సార్ వినిపిస్తుందా? ఓకే ఇప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ రాజకీయాల్లో ఓటమిలా గెలుపులా కాదు కదా ఇప్పుడు ముఖ్యము. జనాల మనోభావాలకి వాళ్ళకి మన కలియుగ దైవం అయినట్టు వెంకటేశ్వర స్వామి వారిది అపవిత్రం అయ్యింది, అది ముఖ్యం ఇక్కడ. సరే కోర్టు ఏంటంటే గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సింది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్లో ఏదైనా తప్పిదాలు జరుగుతుంటే ప్రాసెస్ సరిగ్గా ఫాలో కాకపోతుంటే అది నిలదీసే
పాత్ర మనకి సుప్రీం కోర్టు ఉంటుంది. సో అందు గురించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. దీనికి మళ్ళీ మనకి 3rd of October మనకి ఇంకొక హియరింగ్ ఉందన్నమాట. ఉమ్, సో అందు గురించి ఇవి అబ్జర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ అబ్జర్వేషన్లకి గవర్నమెంట్ సమాధానం చెప్పి తీరాల్సిందే. ఉమ్. సో అందు గురించి ఇక్కడ మనం చూడాల్సింది ఇటువంటి విషయాలు, సున్నితమైన విషయాల్లో మనం గబక్కున మీడియాలోకి వెళ్ళిపోయి, లేకపోతే మీరు చూస్తే రిపోర్ట్ కూడా చూస్తే మనకి టీటీడీ ఈ స్టాంప్ పేపర్ మీద కూడా ఏం లేదు. ఒక నార్మల్ రిపోర్ట్, దాని మీద డేట్ లేదు, ఇవి లేవు. సో కొన్ని ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఉమ్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ కాన్స్టిట్యూషన్ వైజ్ ఏవైతే ఉందో చెప్పారు కానీ అంటే ప్రసాద్ గారు ఇక్కడ ఒక మాట ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎన్డీడీబీ రిపోర్టు పదే పదే ప్రస్తావిస్తుంది కదా, మరి ఎన్డీడీబీ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోలేదంటారా సుప్రీంకోర్టు? అది ఇంకా వాళ్ళు తీసుకున్నప్పటికీ కొన్ని ఇప్పుడు లోపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎత్తి చూపించారు. దానికి మీరు సమాధానం చెప్పండి అని అడిగారు గవర్నమెంట్కి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే ఒకటే రోజు జడ్జిమెంట్ కూడా ఇంకా అవ్వలేదు కదా. ఒక రోజు ఏంటంటే హియరింగ్ జరిగింది, దీంట్లో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, అసలు మీరు ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా అన్న విషయం గురించి చర్చించారనమాట. సో దానికి తోడు ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ రెస్పాండ్ అవ్వాల్సి, నెక్స్ట్ హియరింగ్ కల్లా రెస్పాన్స్ అవ్వాల్సి వస్తుంది. ఐ థింక్ 3rd of October ఉందన్నమాట. సో అందు గురించి డెఫినెట్లీ ఒకటేంటంటే కాన్స్టిట్యూషనల్లీ ప్రాసెస్ ఏదైతే ఉందో అదొకటి, అపచారం జరిగినప్పుడు ఏం చెయ్యాలి అనేది ఇంకా మనకి పీఠాధిపతులు, పెద్దవాళ్ళు, గురువు గారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూచించాలన్నమాట. రైట్, మనతో పాటు కొమ్మూరి కనకారావు గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారా, ఆయనతో మాట్లాడదాం. కనకారావు గారు నమస్తే అండి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా సుప్రీంకోర్టు కొన్ని సూచనలు అనండి లేదా కొన్ని వ్యాఖ్యలు కానీ చేసింది, కానీ ఇది వైసీపీ విజయం అని వైసీపీ చెప్తుంది, ఎలా చూడాలి? ముందుగా విజయ్ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, అదేవిధంగా సొంత టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు తిరుపతిలో జరిగినటువంటి నెయ్యి కల్తీ విషయం మీద, లడ్డు విషయం ఇచ్చినటువంటి తీర్పు అయితే ఉందో, ముందుగా ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి చెంపదెబ్బ లాంటిది. అదేవిధంగా కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని నిలిపినటువంటి మేము భావిస్తా ఉన్నాం. మరి ఇందాక ప్రసాద్ గారు చెప్పడం ఏంటంటే సూచనలు అని చెప్పేసి అన్నారు. ఎవరు చేశారు? ఏదైతే స్వయాన సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు తెలుసుకోకుండా దీన్ని కేవలం రాజకీయ కుట్రతోటి, రాజకీయంగా తన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వృద్ధి ఏదైతే కోట్లాది మంది యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసిందో, అదేవిధంగా ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం కలిగి ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క అప్రతిష్ట పరిచినటువంటి పరిస్థితుల మధ్య మరి ఇదంతా కూడా చంద్రబాబుకి తగిలినటువంటి దెబ్బకు మేము భావిస్తా ఉన్నాం. ఈ విషయంలో తక్షణమే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి భక్తులకి, అదేవిధంగా తిరుపతి దేవస్థానం ప్రతిష్టని భంగపరిచినందుకు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అనుమానం ఉంది. ఈవో గారు క్షమిస్తారు, ఆయన ఏమన్నారు, ఇది మేము వచ్చిన రోజే ఏదైతే జూలై 6, 12వ తారీఖు వచ్చిన ట్యాంకర్లు మొత్తాన్ని పరిశీలిస్తే కల్తీ ఉందని తేలినాక. కానీ కనకారావు గారు ఇక్కడ ఒక విషయం, అసలు లడ్డు కల్తీ అయిందా లేదనేది తేలాల్సి ఉంది. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇందులో కొన్ని క్వశ్చన్స్ అది చెప్పింది. ముఖ్యంగా సాక్ష్యాలు ఉన్నాయా, లేకపోతే సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు, అలాగే రాజకీయాలకు దూరంగా ఉంచండి వెంకటేశ్వర స్వామిని, దేవుడిని అని చెప్పడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో లడ్డు కల్తీ జరిగిందా లేదనే విషయం తెలియకుండా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని మీరు ఎలా అడుగుతారు? అవునండి, ఇప్పుడు లడ్డులో కల్తీ జరగలేదనేది ఈవో గారు చెప్పారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సెకండ్ ఒపీనియన్ తీసుకొని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఏదైతే భక్తులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ కల్తీ జరిగింది, ఆయిల్లో కల్తీ ఉందని చెప్పేసి అన్నాక నెయ్యిలో ఎక్కడన్నా దాని మీద కేసు నమోదైందా, దాని మీద ఎంక్వైరీ చేశారు, ఏం చేయకూడదు, డైరెక్ట్ గా సిట్ వేసేసారు. సిట్ వేసినాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇది కల్తీ జరిగింది, ఇక్కడ కల్తీ నెయ్యి వాడారు, లడ్డు విషయం లడ్డులో మొత్తం కూడా కల్తీ వాడని చెప్పి ఆయనే ప్రకటించినాక వారు వేసేటువంటి సిట్ కి దానికి ఎక్కడ చారిటీ, దానికి ఎక్కడ ఇది ఉంటుంది? ముఖ్యమంత్రి గారు చెప్పినాక వాళ్ళు ఇచ్చే కింది కమిటీ కూడా ముఖ్యమంత్రి అదే విధంగా ఇస్తా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రోజు తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక పవిత్రమైన స్థలంగా కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి ఒక టెంపుల్ ఉన్నటువంటి విశ్వాసాన్ని, కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేసే విధంగా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాష ఇది కాదు కనుక మరి వారు అన్ని 1 by 1 జూలై 23వ తారీఖు ఈవో గారు రిపోర్ట్ ఇచ్చారు.
రిపోర్ట్లు ఏమి ఇచ్చారు? ఎన్డీబీ రిపోర్ట్ని బట్టి వెజిటబుల్ ఫ్యాట్ కలిసి నేను చెప్పేసారు. ఈయనేమన్నారు? లేదు యానిమల్ ఫ్యాట్స్ అన్నారు. తర్వాత ఇది లడ్డులో కూడా కలిసిందని చెప్పేసి అన్నారు. అంటే ఇది దీన్ని ఎమ్మటెమ్మటే ఈ విషయాన్ని, లడ్డు విషయాన్ని రాజకీయం చేయడానికి మొట్టమొదటిసారిగా ఉపయోగించుకొని భక్తుల యొక్క మనోభావం దెబ్బతీస్తూ మరో విధంగా గతంలో టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపవాదం ఏదైతే దాన్ని చుట్టాలని చెప్పి రాజకీయం చేశాడో ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ విషయంలో మేము ఎలాంటి ఎంక్వైరీకైనా సిద్ధమే అని చెప్పేసి అని కానీ ఒక విషయం చెప్పండి కనకారావు గారు, ముఖ్యంగా లడ్డు విషయంలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, అదే పదే టీడీపీ కూడా పదే ఆ లెటర్ని చూపిస్తుంది. ఇదిగో కల్తీ జరిగింది, ఈ రిపోర్ట్ వచ్చిందని చెప్తోంది. అంటే ఈ రిపోర్ట్ అబద్ధమని మీరు అంటారా? సార్ ఇప్పుడు ఎన్డీడీబీ అనేది ఒక ప్రైవేట్ సంస్థ అండి. మన పక్కన ఉన్నటువంటి మైసూర్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి జనరల్ పంపుతా ఉంటారు. ఆడ పంపుడు ఎన్డీబీ పంపారు, ఓకే. ఎన్డీడీబీకి పంపారు, ఓకే. ఒకవేళ వాళ్ళ రిపోర్ట్ ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. తీసుకోకుండానే అసలు కల్తీ జరిగిందనేది నెయ్యిలో కల్తీ జరిగినటువంటి ప్రూవ్ కాకముందే, దాని మీద వాస్తవ రిపోర్ట్ రాకముందే దాని లడ్లోకి వాడారని చెప్పి ఒక స్టెప్ ముందుకేసిపోయి ఒక అపోవాదిని రుద్దాడు కదా, దాని ఒక పార్టీకి రుద్దాడు కదా. ఇదంతా రాజకీయం కదా. అందువల్ల ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా నిజంగా ముఖ్యమంత్రి గారికి భారత రాజ్యాంగం మీద గౌరవం ఉండే పనైతే తక్షణమే తిరుపతి విషయంలో నేను పొరపాటు జరిగింది, తప్పు జరిగినటువంటి ఒక క్షమాపణ కోరని చెప్పేసి నేను వాళ్ళు కోరుకుంటా ఉన్నాను. సరే, ఆ వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నామని టీడీపీ అంటుంది కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దాదాపుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఇంకోసారి ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో అంత ఈజీగా మాట్లాడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. ఇందులో ఏదో ఒక లిటికేషన్ లేదంటారా? సార్ ఇప్పుడు మనం ఏంటంటే వయసును బట్టో లేదంటే 10 సార్లు చేశారు కాబట్టో కాకుండా ఈ విషయం దగ్గర పర్టికులర్ నెయ్యి విషయం దగ్గర నెయ్యికి కల్తీ జరిగినటువంటి ఆధారాల్ని సైంటిఫిక్ గా నిరూపించకుండా చెప్పాల్సిన నువ్వు ఎక్కడ రిపోర్ట్ ఎక్కడ 2 నెలల తర్వాత టీటీపీ ఆఫీస్ లో ఆ స్టేట్మెంట్ బయటపరిచాం. అంటే రాజకీయం కదా నువ్వు చేయాల్సిన. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ విషయం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని, కొన్ని కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని చాలా సున్నితంగా వ్యవహరించినటువంటి పరిస్థితుల మధ్య నువ్వు పొలిటికల్ డయాస్ మీద ఎట్లా దీన్ని ఓపెన్ చేసి తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్స్ కలిసి లడ్డు కల్తీ అయింది, ఇది మొత్తం కూడా గత ప్రభుత్వ నిర్వాహకం అని చెప్పేసి తిరుమల అనేటువంటి ఒక అవినీతి జరిగినటువంటిది నువ్వు పొలిటికల్ డయాస్ పెట్ట చెబుతావు. ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా 40 సంవత్సరాలు అనుభవం ఉన్న మనిషిగా, అదేవిధంగా 4 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ఎంతో మంది సెన్సిటివ్ విషయం దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు దాన్ని నడపాలి కదా. ఎట్లా పొలిటికల్ డాష్ మీద నువ్వు దీన్ని 2 నెలల తర్వాత, అది కూడా జూలై 23 రిపోర్ట్ వస్తే మరి సెప్టెంబర్ 18 మధ్యలో ఏం జరిగింది, ఎందుకు ఆపేవు, ఎందుకు చెప్పాల్సిన అవసరం ఆగిపోయింది? కానీ కనకారావు గారు, మొదటి నుంచి కూడా గత ప్రభుత్వంలో టీటీడీ నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయాన్ని టీటీడీ అధికారులే కొంతమంది బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి కదా. ఆలయ అర్చకులు లాంటి వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి. మరి వాళ్ళ వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోరా మరి? సార్ అట్లా అనుకుంటే గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రమణ రిష్ లాంటి కూడా అనుమానం. అంటే ఈ రొటీన్కి ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం అండి, ఒక తిరుమల తిరుపతి పవిత్ర దేవస్థానంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిష్టని కాపాడాల్సిన అవసరం ఉంది. ఏదైనా లోపలంటే మాత్రం ఎవరున్నా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, కోట్లాది మంది యొక్క భక్తుల విశ్వాసం కూడినటువంటి ఒక సెన్సిటివ్ విషయం కాబట్టి దాని యొక్క గౌరవాన్ని, భద్రతని, దాని క్వాలిటీని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అదేవిధంగా మా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము తప్పు చేయలేదని చెప్పేసి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి స్వయం లెటర్ రావడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కేసు మేమే కదా. అందువల్ల మేము తప్పు చేస్తే మేము భయపడాలి కదా. ఎందుకు మేము నిజాయితీగా ముందుకొచ్చి మేము న్యాయస్థానాలు ఆశ్రయించాల్సి ఉంది? అందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా అపవిత్రం జరగలేదని చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర తోడేసినటువంటి రాజకీయ అస్త్రంగా దీన్ని ఉపయోగిస్తాడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సెంటిమెంట్ లాంటి దేవుని రాజకీయాలకు లాగొద్దనేది మా అభిప్రాయం ఉంది. కానీ ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కక్ష తీర్చుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు, 100 రోజుల పరిపాలన మేము చక్కగా చేసామని చెప్పుకుంటున్న ఈ క్రమంలో ఇప్పుడు పర్టికులర్గా ఈ విషయం మీద తీసుకురావాల్సిన అవసరం మాకు లేదనే విషయాన్ని టీడీపీ పదే చెప్తుంది కదా. సార్ ఒకటండి, 100 రోజుల్లో వాళ్ళు మంచి చేసే వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ప్రజలు ఫీల్ అవ్వట్లేదు. ఏదైతే వాళ్ళు ప్రజలకి అలివి కానీ
ఆచరణ సాధ్యంగానటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి చేయనటువంటి పథకాలు మేము చేస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి భ్రమంలో పెట్టి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చినాక అవి ఆచరణ సాధ్యం కాలేదు కాబట్టి మనం ఫెయిల్ అయిపోతున్నాం అనే దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ కి చంద్రబాబు నాయుడు తెరచాడు కనుకనే ఈ విషయంలో దేవుడు కూడా తన యొక్క రాజకీయంలోకి ఇదే మాట మీద చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు. 100 రోజులే అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, డైవర్షన్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముందన్న మాట ఆయన మాట్లాడడం జరిగింది. సార్ వారేం చెప్పారు, ఎలక్షన్ లో మేము అధికారంలోకి వచ్చినామంటే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. అదే విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు 15,000 నీకు 15,000 చెప్పి 18,000 అని చెప్పేసి అదే విధంగా 45 50 సంవత్సరాలు బీసీల మొత్తానికి పెన్షన్ ఇస్తా ఉన్నారు. అదే విధంగా మహిళలకి 1,500 రూపాయలు ఎలా ఇస్తామని చెప్పేసి 40 సంవత్సరాలు దాటి ప్రతి మహిళకి. అందువల్ల ఏంటంటే ఎన్ని చెప్పారు, చెప్పిన దాన్ని అమలు చేయడానికి సాధ్యపడినటువంటి క్రమంలో వాయిదాల క్రమంలో డైవర్షన్ కొత్త విషయాన్ని పెట్టి జనం మొత్తాన్ని కూడా ఆ వైపు ఆలోచించేట్టుగా పెట్టేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది సరే మీరు చెప్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అనుకుందాం కనకారావు గారు. కానీ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఇది పరిస్థితి ఇలా ఉంది, మేము ఇచ్చిన హామీలు కొంచెం లేట్ అయినా చేస్తామన్న మాట ఆయనే స్వయంగా చెప్పారు, వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మరి ఈ టైంలో మళ్ళీ దీన్ని అడ్డుపెట్టుకుని డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? సార్ ఇది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఇది ఆర్థిక పరిస్థితి ఎదురుంది కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఆయన మేనిఫెస్టోలో కూడా కొత్తగా అలుగుగా హామీలు పెట్టలేదు. ఈ రాష్ట్ర పరిస్థితి బాలేదు కూడా చంద్రబాబు చేయలేమని చెప్పేసి అన్నాడు. కాకపోతే ప్రజలు నమ్మారు పాపం, ఎందుకంటే చెప్పేసిన తర్వాత మళ్ళీ డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? అది చెప్పారు కదా, చెప్పినాక ఓట్లు పొంది జనానికి ఏదైతే సంక్షేమ పథకం అమలు చేస్తారని చెప్పి చేయలేడు కాబట్టి ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. ఇది మొదటి నుంచి ఉన్నటువంటి అతనుకున్నటువంటి తిరుగుతాట్లు. మనతో పాటు డిబేట్ లో పాల్గొనేందుకు డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ ఏఎస్ రావు గారు నమస్తే అండి. సార్, తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటిది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అలా ఉన్నాయని చెప్పి వైసీపీ అంటుంది, మీరు ఎలా చూస్తారు దాన్ని? వైసీపీ ఏం కావాలండి ఇక్కడ వినండి. వైసీపీ ఒకవైపు ఇక్కడ సిట్ అనే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సిట్ ద్వారా ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళకి వణుకు పుట్టి అక్కడ సుప్రీంకోర్టు కురికారు. ఈ సిట్ ని ఎంక్వైరీని ఆపని చెప్పేసి సిట్ ఎంక్వైరీ ఆపండి, మీరు అక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ చేయించండి అక్కడ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా అక్కడ మొత్తం మళ్ళీ పొరుగు దొండాలు పెట్టి గత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారో ఆ విధంగా చేద్దామని అనుకున్నారు. కానీ అవన్నీ జరిగే విషయాలు కాదు. మీరు తప్పు చేయనప్పుడు సిట్ చేయండి, ఫిట్ చేయండి, మీకు ఎందుకండి? విచారణ ఎదుర్కోండి కదా. విచారణ ఎదుర్కోవడం చేతగాక మీ భయంతో అక్కడిక్కడ ఊరుకులాడి మేము ఏదో చేసినామని చెప్పేసి అవన్నీ మాకు ఆపాదించి డైవర్షన్ పాలిటిక్స్ అని అవన్నీ మాకు అవసరం లేదు. మేము డైవర్షన్ పాలిటిక్స్ చేసే అవసరం మాకు లేదు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను ఏ విధంగా కొల్లగొట్టారు, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏ విధంగా నాశనం పట్టించారో అన్ని ప్రజలకు కూడా మేము ఫస్ట్ రాగానే 2 నెలలు మొత్తం శ్వేతపత్రాలు విడుదల చేశాం. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలు వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా మీరు అధోగతి పట్టించారో ప్రజలకు పూర్తి అవగాహన తెచ్చిన తర్వాతనే మేము ముందుకెళ్తున్నాం. ప్రజలకు లేని బాధ మీకెందుకండి? ప్రజలకు మేము ఇచ్చిన హామీ తూచా తప్పకుండా హామీ నెరవేరుస్తాం. కొద్దిగా ఓపిక పట్టండి. మీరు 100 రోజులు అయిపోయింది, 100 రోజులు ఈ రోజు అయింది. మీరు 10 రోజుల నుంచే శురు చేసారు. 10 రోజులు అయింది ఏమైంది, 10 రోజులు అయింది ఏమైంది? కానీ ఏసరావు గారు, ముఖ్యంగా తిరుమల లడ్డు విచారణలో సిట్ వేసినప్పటికీ కూడా సిట్ మీద మాకు నమ్మకం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా సిట్ అంటే సిట్ అని, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అండర్లో ఉండే ఒక సంస్థ కనుక ఈ సంస్థ చంద్రబాబు నాయుడు ఏం జడ్జి చేస్తే అదే విషయాన్ని రిపోర్ట్లో ఇస్తుందనే విషయాన్ని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి దానికేమంటారు? ఇప్పుడు సొంత ఐపీఎస్ ఆఫీసర్లని అధికారులని సొంత సెక్యూరిటీ గార్డ్ లాగా వాళ్ళ సొంత ఇంట్లో కుక్కల్లాగా వ్యవహరించినట్లు మనం ఎవరు చేశారని వాళ్ళకి తెలుసు. గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఆ కిడవాడిని అక్కడికి తెచ్చుకురావడంలో 2 ఐపీఎస్ సిగ్గు లేకుండా పోయినారు, ఎట్లా పంపించారు? అలాంటి సిగ్గుమాల పనులు దిగుమాల పనులు మేము కూడా చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అధికారులకు ఏ అధికారికి ఎంత విలువ ఇవ్వాలో ఖచ్చితంగా ఆ విలువ దొరకాల్సిందే. ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ మీ బూట్లు సాఫ్ చేయడానికి ఉండలేరు. మీరు ఇంట్లో వేసిన పర్సనల్ పని కాదు. ఏదో వ్యాపారవేత్తకు ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి ఆయనకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఆర్థిక వ్యవహారాలకు కూడా మీరు తలదోర్చి ఒక అమ్మాయిని పట్టుకురావడానికి ఐపీఎస్ ఆఫీసర్ల 3 పంపించారు ఇక్కడ నుంచి. అది దుర్మార్గం. అది డెమోక్రటిక్ నామ్స్ ని బుల్డోస్ చేసినట్టు అవుతుంది. అలాంటి డెమోక్రటిక్ నామ్స్ బుల్డోస్ చేసే అవసరం కానీ మన అంత దుర్మార్గం కానీ మేము చేయబోము కూడా. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నమ్మే వ్యక్తులము,
ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ప్రజలకు అందిస్తున్నాం. ఈ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ విధమైనటువంటి ఏ రాజకీయ జోక్యం దాంట్లో ఉండదు. నిష్పక్షపాతంగా దాంట్లో ఎంక్వైరీ జరుగుతుంది. దోషులు ఎవరున్నా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించే పని మాత్రం ప్రభుత్వం చేస్తుంది. కానీ 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేవలం ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు, అన్నీ చేసినప్పటికీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు. మరి డైవర్షనే చేస్తున్నారా లేకపోతే నిజంగా మీరు ప్రభుత్వం ఇప్పుడు 100 రోజులు మేము ఇచ్చిన అది కాదండి. ఇప్పుడు 100 రోజులు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మీరు సోకాల్ ప్రతిపక్షం కదా, సోకాల్ కొద్దిసేపటి వరకు మనం ప్రతిపక్షమే అనుకుందాం. నువ్వు రా ప్రజల్లోకి రావడానికి ముఖం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిపెట్టి పోయి నువ్వు బెంగళూరులో ముఖం తలదాచుకుంటుంటే నీ తల్లి కాంగ్రెస్ అండలో నువ్వేం మాట్లాడతావు? నువ్వు ప్రజల్లోకి రా. సరే మేము 100 రోజులు అయిపోయింది, మేము ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు కదా, ప్రజల్లోకి రా. నువ్వు ప్రజల్లోకి వచ్చే ముందే మేము ప్రజలకు అవగాహన కల్పించినాం కదా, ఎందువల్ల ఇది జాప్యం జరుగుతుంది, ఏమైందని చెప్పేసి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని దంతారా, మమ్మల్ని మెచ్చుకుంటారా, మమ్మల్ని దంతారా తెలుస్తుంది. ప్రజాక్షేత్రంకి రా. కానీ కూర్చొని మీడియాలో చెప్పడం కాదండి. ఒక మాట అండి, ముఖ్యంగా సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కనుక, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు కనుక ఆయన మాట వింటుందనేది వాళ్ళ వాదన. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్తుంది, కేంద్ర ప్రభుత్వ విచారణ అయితే బాగుంటుందేమో అని చెప్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటి? అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో గాజులు పెట్టుకుని కూర్చుందా? రాష్ట్ర ప్రభుత్వం కాదా? వాస్తవమే మీరు చెప్పినట్టు గత ప్రభుత్వంలో కూడా సిట్టు సిఐడి విచారణలు జరిగాయి. నేను చెప్పిన కూడా దానికే మాట్లాడుతున్నా. వ్యవస్థలని నిర్వీర్యం చేసే అలవాటు అవకాశం మీకుండే, అలవాటు మీకుంది, అదే అలవాటు మాకుండదు. ఏ వ్యవస్థకు ఏ వాల్యూ ఇవ్వాలో, ఎంత విలువ ఇవ్వాలో ఆ వ్యవస్థకు ఆ స్వేచ్ఛను ఇస్తాము. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా దీనిపైన విచారణ జరుగుతుంది. మీరు భయం ఎందుకు పడుతుంది? నిష్పక్షపాతంగా మేము ఇస్తాము, అదే త్వరలో ఎంక్వైరీ వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి సిబిఐ కేసులు 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద కొనసాగుతుండు. 3-4 ఈడీ కేసులు ఉన్నప్పుడు కూడా ఒక జాతిక నేరస్తుడు బయట తిరుగుతుండు. ఒక ముఖ్యమంత్రిగా మొత్తం ఒక 10 కాలంలో పూర్తి చేసిండ్రు, అయినప్పుడు కూడా విచారణ కాలేదు. విచారణ పూర్తి జరగలేదు కదా. వాళ్ళు కోరుకుంటుంది అది విచారణలో జాప్యం జరగాలి, కేంద్ర సంస్థలకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అది మేము కాదు కదా. మేము యుద్ధ ప్రాతిపదికన మేము ఇక్కడ విచారణ చేపడతాము. ఖచ్చితంగా దోషుల్ని, దీనికి కారకులను ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాం. మీ యొక్క బండారం బయట భయంతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు తలుపు తట్టుతున్నారు మీరు. రైట్. ప్రసాద్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా సిట్ విషయంలో ఈ లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందా జరగలేదన్న విషయంలో సిట్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ సిట్ వద్దు, మాకు ఏదన్నా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థ ద్వారా అయినా సరే, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా అయినా సరే విచారణ చేయించాలని అటు వైసీపీ నుంచి వస్తున్న మాట. ఈరోజు సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ జరిగితే బాగుంటుందేమో అన్న ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఎలా చూడాలి? అంటే మనకి ఇప్పుడు అక్కడ జరిగిన అపచారం ఏదైతే ఉందో అండి, ఇది ఉట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్కళ్ళకే సంబంధించింది కాదు. సనాతన ధర్మంలో వందల కోట్లు ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించి, మనోభావాలకు సంబంధించింది. అటువంటప్పుడు అది కేంద్ర దర్యాప్తు అవ్వచ్చు, అది కూడా పోనీ కేంద్రం కూడా ఎక్కువ డిలే అవుతోంది అనుకున్నప్పుడు ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేతనే చేపిస్తే బెటర్, ఇంకా మంచిది. అది కూడా మనకి ఈ ఉట్టి ఈ యొక్క గుడే కాకుండా ఇటువంటి పవిత్ర క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో కూడా ఈ ప్రాసెస్ ఒకటి స్టాండర్డైజ్ చేస్తే ఇంకా మంచిదే అది. సో అందు గురించి ఏంటంటే సరే అన్నిట్లో ఏదో ఒకటి ఉంటుంది, పోనీ ఇంకా ధర్మాసనం ఉంది, ధర్మాసనం నుంచి మనకు సుప్రీంకోర్టు వాళ్ళ దారి నుంచే చేపియండి, అది ఇంకా మంచిది కదా. సో అదే కొన్ని మనకి వివిధ సంస్థలు కానీ ఇవి కూడా అవే అడుగుతున్నాయి, విహెచ్పి ఇటువంటి సంస్థలు కూడా అవే అడుగుతున్నాయి. మరి ఎలా చూడాలి నిజంగా? ఇప్పుడు సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, లేకపోతే వైసీపీ విచారణకు భయపడుతుందా? అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు ఈ సిట్ అనేది దాని నుంచి మనం ఇంకా వైఎస్ఆర్సీపీ మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఆ సిట్ మనం వాటి మీద కూడా వేసుకోవచ్చు. అట్లీస్ట్ ఇది ఏంటంటే కొన్ని సుప్రీంకోర్టు ధర్మాసనమే చెప్పింది కదా, ఇది ప్రతి సనాతన ధర్మం వాళ్ళ
దీని గురించి సంబంధించింది అని. సో అటువంటప్పుడు మరి వాళ్ళ నుంచి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తే అయిపోతుంది. సో అందు గురించి పోనీ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయి, కరప్షన్లు కానివ్వండి, ఇంకేమైనా ఉన్నాయో వాటి మీద కూడా అప్పుడు అది చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఏపీకి సంబంధించింది, ఇది ఉట్టి ఏపీకి సంబంధించింది ఒకటే కాదు కదా. రైట్. కనకారావు గారు ముఖ్యంగా లడ్డు వివాదంలో వైసీపీ గ్రాఫ్ అయితే పడిపోయింది. సిట్టు విచారణలో మరిన్ని విషయాలు బయటపడబోతున్నాయి. బయటపడితే ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం కొంతమంది అనేది వినిపిస్తున్న టీడీపీ చెప్తున్న మాట. కానీ మీరు సిట్ని వద్దు అంటున్నారు, ఎందుకు? సార్ మేము సిట్టును వద్దంటలేదు ఏమన్నా. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ తిరుపతి నెయ్యి విషయం, లడ్డు విషయం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కానీ, కేంద్ర ఏదైతే సుప్రీంకోర్టు జ్యుడిషియల్ పరమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి చేత కానీ సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా మొదటి నుంచి అడుగుతున్నాం. తర్వాత వీళ్ళు సిట్టేసి ఎందుకు వాళ్ళు వచ్చి వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి ముందుగా ఒక అడుగు ముందుకేసి, ఎందుకంటే వాళ్ళకు ఉద్దేశం ఉంది కదా మనసులో, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేరవలసినటువంటి గతంలో ఉన్న వాళ్ళకి వృద్ధి, దీన్ని ఈ పేరుతోటి దేవుడు యొక్క విషయాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి వాళ్ళని అప్రతిష్ట పాలు చేయటువంటి ఒక ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చేసుకోవచ్చిన క్రమంలోనే వీరి మీద మాకు నమ్మకం లేదు, ఈరోజు సిట్ వేసారండి. సిట్ ఎప్పుడు వేయాలి? అసలు ముందు కేసు నమోదు కాలేదు. ఎంక్వైరీ లోకల్ ఉన్నటువంటి సమస్యలు అయితే ఉండే ఆ సమస్యలు కేసు కట్టి దాని మీద ఎంక్వైరీ జరిపి, ఒకవేళ ఎంక్వైరీలో సరైనటువంటి రిపోర్ట్ రానప్పుడు నువ్వు సిట్ వేయాల్సిన అవసరం ఉంది. అసలు నువ్వు దాన్ని ఏం చేయకుండా ముందుగా నువ్వు ప్రకటన చేసేసావంటే అంటే నీ ఉద్దేశం ఏంటి? అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే నెయ్యిలో కల్తీ జరిగింది రిటర్న్ చేసామని చెప్పి ఈవో చెప్పినాక, ఈవో గారు చెప్పినాక నువ్వేమన్నావు, దీంట్లో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు అబద్ధం వాడు. మళ్ళీ తర్వాత ఏం చెప్పి లెట్లో కూడా కలిసి అని చెప్పేసాను. అది కూడా ఇప్పుడు 2 నెలల తర్వాత, అది కూడా ఎక్కడ చెప్పావు నువ్వు? ఎన్డీఏ కూటమి 100 రోజులు సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో నువ్వు ప్రకటించావు. అంటే ఏంటి అసలు నీ ఉద్దేశం? అంటే దీన్ని రాజకీయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వృద్ధాలటువంటి ఆలోచన ఉన్న క్రమంలో మేము మొదటి నుంచి మేము తప్పు చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు లేఖ రాయడం జరిగింది. సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం గారు కూడా అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అందువల్ల భయం ఎందుకు? ఎందుకంటే ఈ రోజు ఇందాక మరి ప్రసాద్ గారు చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఈ రోజు కలిగి ప్రత్యక్ష దైవం కేవలం మన చిత్తూరు జిల్లాలో లేదంటే తిరుపతిలో పుట్టడం కావచ్చు, గుడి ఉండొచ్చు కదా. కానీ అది దాని విస్తృతి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి ఇది. అది రెండవది, వెంకటేశ్వర స్వామి అటువంటి కలిగ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి ఆ టెంపుల్ కూడా ఉన్నటువంటి విశిష్టతను బట్టి ఏమి కేంద్ర స్థాయి ఉన్నటువంటి సంస్థలు ఎంక్వైరీ నష్టం ఏంటి? వచ్చే ఇబ్బంది ఏంటి? లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ నష్టం ఏంటి? అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జితో మాట నష్టం ఏంటి? మేము ఎక్కడ కూడా సిట్ అవుతాను లేదు. అసలు ఒక స్టెప్ ముందుకెళ్ళి మేమైతే గతంలోనే కొన్ని కేసుల్లో మీరు లోకల్గా సిఐడి కానీ లేకపోతే సిట్ లాంటి సంస్థలతో పోలీసులతో కానీ విచారణ చేపిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా అదే మాట్లాడింది. అప్పుడు మీరు చెప్పారు కదా, మిగతా సిఐడి కానీ లేకపోతే సిట్ లాంటి సంస్థలు మేము ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయము, మేము పర్ఫెక్ట్గా చేస్తాము, అసలు మేము ఇన్వాల్వ్ కావని చెప్పారు. సార్ మీరు చెప్పిన ఒప్పుకుంటున్నాను. లోకల్ బాడీ ఏదైతే లోకల్ సంస్థలు ఫెయిల్ అయినప్పుడు నువ్వు సిట్ అయి తప్పులేదు. అసలు నీకు లోకల్ గా కేసులు ఎక్కడ కూడా దీని మీద కూడా స్టార్ట్ కాలేదు కదా విచారణ. ఎందుకంత ముందుగా నువ్వు సిట్ అనేది ఈ రోజు ఒక నీ కింద ఉన్నటువంటి ఒక ఐజీ స్థాయి అధికారి నీకు రిపోర్ట్ ఏమిస్తాడు చెప్పి నువ్వే మెట్టు ముందుకెళ్ళిపోయి నువ్వే ఒక రాష్ట్ర స్వయాన ముఖ్యమంత్రి స్థాయి. ఇంతకుముందు ఏఎస్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు మాట చెప్పారు, మేము గతంలో వైసీపీ ప్రభుత్వం లోకల్ సంస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా మేము చెయ్యము, మాకు అవసరం లేదు, నిజాలు నీకు తెలుస్తామని కదా. అసలు లోకల్ సంస్థలు ఎంటర్ చేయలేదు కదా దీంట్లో. ఒకటండి ఇక్కడ ఏంటంటే మేము ఎక్కడ కూడా సిట్టు మేము ఏదైతే చెబుతున్నాం మొదటి నుంచి చెబుతున్నాం ఇప్పుడు చెబుతున్నాం, ఏదైతే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బతీసినటువంటి పరిస్థితులు కనుక కేంద్ర స్థాయిలో ఏదైతే ఎంక్వైరీ చేయండి, సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్డ్ జడ్జి గారు ఎంక్వైరీ చేయమని చెప్పి మొదటి నుంచి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎప్పుడు వేయాలి? నీకు లోకల్ సిఐడియో లేక లోకల్ పోలీసు లేదంటే తిరుమల తిరుపతి విజిలెన్స్ డిపార్ట్మెంట్ సరే మీరు చెప్పినప్పుడు పోలీసు వ్యవస్థ లేకపోతే ఇంకోటి విఫలమైన తర్వాత మీరు సిట్ వేయాలని చెప్తున్నారు. ఇప్పుడు సిట్ విచారణ చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు సిట్ సరిగ్గా చేయదనా మీ ఒపీనియన్? కాకపోతే ఏంటంటే స్వయాన ముఖ్యమంత్రి గారే తిరుపతి తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో నెయ్యి విషయంలో అపవిత్రం జరిగినటువంటి ఆయన చెప్పినాక ఆయన కింద కమిటీ సీఎం గారికి యాంటీకి ఇస్తారా? ఎవరంటారా? అంటే విచారణ అనేది పారదర్శకంగా జరగదని చెప్తున్నారు మీరు. త్రిపాఠి గారు గుంటూరు ఐజీగా ఉన్నప్పుడు ఎలక్షన్ సమయంలో పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేసే మనిషిని ఈ రోజు సిట్ అధికారికి వేశారు. అందువల్ల వారి మీద మాకు విశ్వాసం లేదు, సంస్థ మీద కాదు, సిట్ అటువంటి దాని మీద కదా వారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎలక్షన్ పీరియడ్ నుంచి కూడా
పక్కాగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా పనిచేసేటువంటి ఆయన ఈ రోజు ఒక అధికారిగా నియమించి ఎంక్వైరీ చేసి దాంట్లో వచ్చే ఫలితాలు ఎట్లా ఉంటాయి? నెగిటివ్ గానే ఉంటాయి. చంద్రబాబు గారు ఏదైతే చెప్పాడో వారి రిపోర్ట్ మీద ఈయన సంతకం పెడతాడు. అందువల్ల ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయబోతున్నాడు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేగాని మేము సిట్టుకి వ్యతిరేకం కాదండి. రైట్. ఏఎస్ రావు గారు, ముఖ్యంగా టీడీపీ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది అన్న మాట వైసీపీ చెప్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా అలాంటి వ్యాఖ్యలు చేసింది. దేవుణ్ణి అడ్డం పెట్టి రాజకీయాలు చేసే అవసరం తెలుగుదేశం పార్టీ కాదండి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎవరు రాజకీయం చేశారు? తిరుపతి తిరుమల దేవస్థానంలో హిందూయేతరులను ఎవరిని బోర్డు మెంబర్ గా పెట్టారు? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి కృష్ణన్న హిందువా ఏంటో అందరికి తెలిసిన విషయమే. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా ఆయన ఏంది కృష్ణన్న, ఆయన కూతురు పెళ్లి ఏ ఆచారం ప్రకారం ఏ మతం ప్రకారం మతంలో జరిగింది అనేది అందరికి తెలుసు. ఎవరు కృష్ణను ఎవరు హిందూ అని తెలుసు. ఇవన్నీ కూడా ఈ దేవుని యొక్క వ్యవస్థని మొత్తం ఆ తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క వ్యవస్థని మొత్తం అవమానకరంగా చేసింది, అవమానించింది, వ్యవస్థను అవమానించింది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ జగన్మోహన్ రెడ్డి. కాపాడడానికి ప్రయత్నించింది తప్ప ఏ రోజు కూడా ఆ యొక్క పవిత్రతను భంగం కలిగించే పని చేయలేదు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే వితండవాదం చేశారు. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు వాళ్ళు. అది భగవంతుని ఆశీర్వాదం. అది మీరు కూడా తిరుపతి తిరుమల దేవస్థానంలో కొండపైన కూడా అన్య మత ప్రచారాలు కూడా మీరు చేశారు. హిందూయేతరులని తిరుపతిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా కూడా తీసుకున్నారు మీరు. ఈ అంతా అనర్థాలు చేసింది ఎవరు? మీరు కాదా? మీరు చెప్పండి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అలాంటి చర్యలు చేశారా? అలాంటి కార్యక్రమం చేశామా మేము? తిరుపతి యొక్క పవిత్రతను, వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ మాకు తెలుసు. ఏఎస్ రావు గారు, ముఖ్యంగా వైసీపీ పదే పదే ఈవో వ్యాఖ్యలనే బయటకు తీసుకొస్తుంది. ఈవో కూడా నెయ్యి కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారు. కల్తీ నెయ్యి ఉన్నవి వెనక్కి పంపించేసాం 4 ట్యాంకర్లని చెప్తూ ఉన్నారు కదా. కల్తీ నెయ్యి వెనుక పంపించేశారు. అంతకు ముందు కొన్ని వచ్చినాయి. మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులలో అపోహ నెలకొన్నది ఈ లడ్డూలో కల్తీ అయిందని చెప్పేసి. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత తెలుగుదేశం మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఉన్నటువంటి టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి సన్నిధి. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం పైన కానీ అక్కడ వాడుతున్న నెయ్యి పైన కానీ ఏ యొక్క అపోహ వచ్చినా కానీ అది తీర్చేటటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అనుమానాలను తెరలేపాలి. కాబట్టి మాకు అందినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా మేము దాని మీద వ్యాఖ్యలు చేశాము. అందుకే దీనిలో నిజానిజాలు మేము పరిశీలిస్తున్నాము. మేము సిట్ చేసాము. అందుకే సిట్ చేసి మేము ఇది నిజంగా జరిగిందా లేదా ఏందా, ఏమైనా అపోహలు క్రియేట్ చేశారా, ఏమైనా రాజకీయ లబ్ధి పొందడానికి ఎవరైనా చేశారా అని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం కదా. ఆ సిట్టు విచారణ మేము పారదర్శకంగా చేస్తుంటే మీ భయం బట్టి మీరు వణుకు ముట్టి మీరు సుప్రీంకోర్టుకు అక్కడ ఇక్కడ ఉరుకులాడుతుండే. ఎందుకండి మీరు తప్పు చేయలేదు కదా. కంప్లీట్ చేయండి. ఏసరావు గారు, ఏ విచారణ చేసినా ఎదుర్కోండి. ఏసరావు గారు ఒక మాట అండి, ఒక మాట. ముఖ్యంగా ఎన్డీడీబీ అనేది ఒక ల్యాబ్. అంతర్వేది రథం తగలబడ్డప్పుడు కూడా ఇంకో మళ్ళీ ఆంజనేయ స్వామి చేరిపోతే కూడా ఆంజనేయ స్వామికి లేనటువంటి నొప్పి నీకెందుకు అని చెప్పేసి ఇలాంటి సర్కాస్టిక్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వైసీపీ నేతలు ప్రజలందరూ మర్చిపోలేరు. ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేరు. ఒక మాట చెప్పండి. ఎన్డీడీబీ రిపోర్టు ఉందని టీడీపీ చెప్తోంది. ఆ సెట్ లో ప్రసాదం ఇస్తే కూడా ప్రసాదం పక్కకు పాడేసినటువంటి మీ భారతీదేవి గారు మీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇంకా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి భావము అన్ని రకరకాల భావాలు ఉంటాయని చెప్పేసి ఎవరు నమ్మరు. రైట్, మనం మాట్లాడదాం దాని కూడా. యాక్చువల్గా నిజంగా ఎన్డీడీబీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది, అందులో కల్తీ జరిగింది అనేది ఒక రిపోర్ట్ వచ్చిందని టీడీపీ పదే పదే చెప్తుంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఏం చెప్తుందంటే ఓకే నిజంగా అదే నిజమైతే సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతూ ఉంది. మరి టీడీపీ అది నిజమా కాదా, రిపోర్ట్ కరెక్టా కాదా, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు? మళ్ళీ ఇంకో శాంపుల్స్ కూడా తీసుకొని పంపిస్తున్నాము. ఈ సిట్ అనేది
అక్కడ పరిశీలన చేసేటువంటి ఎగ్జామిన్ చేసినటువంటి ల్యాబొరేటరీ కూడా ఈ రోజు చూడండి, ఈ రోజు క్లియర్ గా మీకు అన్ని ఛానల్లో విజువల్స్ కనిపిస్తాయి. ఆ ఏ విధమైన టెస్టింగ్ చేసే ప్రొసీజర్ ఏ విధంగా ఉందనేది ఆ ప్రొసీజర్ కూడా మొత్తం కనుక్కోవడం జరుగుతుంది. ఎక్కడ స్టాక్ యార్డ్స్ ఉన్నాయి అక్కడ అన్ని కూడా ఇక్కడ పరిశీలిస్తున్నాము. ఈ రిపోర్ట్స్ వచ్చే రిపోర్ట్స్ కూడా కరెక్టా కాదా, రిపోర్ట్ లో నాణ్యత ఉందా లేదా అని కూడా పరిశీలిస్తున్నాము. అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. నిజాలు బయటకు వస్తాయి. మీరు తప్పు చేయలేదు అంటే ఎందుకు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కాపాడతాడు. మీరు తప్పు చేస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి సన్నిధి, వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఇంకో శిక్షిస్తాడు. క్వశ్చన్ కూడా ఉంది మీరు ఏఎస్ తప్పు రావు గారు. చేయనప్పుడు ముఖ్యంగా ఏ భయాలు మీకు అవసరం జూలై లేదు. 18న మేము ఈ ల్యాబ్ రిపోర్ట్ మేము వస్తే విచారణ చేస్తున్నాం సిట్ ద్వారా. ఆ. మా విచారణ వచ్చిన తర్వాత, మా విచారణలో ఏది తిరిగిన తర్వాత, మా విచారణ వన్ సైడెడ్ ఉంటే, మా విచారణ చేసినటువంటి సిట్ రిపోర్టు మీకు తప్పుగా అనిపిస్తే ప్రజాక్షేత్రం ఉంది, ఆ తర్వాత పైన కోర్టులు ఉంటాయి, సుప్రీం కోర్టులో అప్పుడు వెళ్ళండి. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విచక్షణ అధికారం ఇది. ఎందుకంటే మా హక్కు, రాష్ట్ర ప్రభుత్వం ఒక హక్కు. మా రాష్ట్రంలో ఇలాంటి అనర్థాలు జరుగుతుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారి ఉంటుంది. కాబట్టి ఇది ఈ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాన్ని ఖచ్చితంగా మేము తెరలేపాలా. ఇది మా బాధ్యత. ఏఎస్ రావు గారు జూలై 18న టెస్టింగ్ పంపితే సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఇది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడే ఎందుకు బయటెట్టాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు బిజీగా ఉంటుంది. వన్ బై వన్ రివ్యూ చేస్తున్నప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క విషు ఒక మీటింగ్ లో వచ్చినప్పుడు అప్పుడు ఈ రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి. అప్పుడు రిపోర్ట్స్ మాకు అందించడం జరిగింది. ఆ తర్వాత చెప్పడం జరిగింది. ఎప్పుడు వచ్చినా గానీ నెల తర్వాత వచ్చినా 2 నెలల తర్వాత వచ్చినా ఆ రిపోర్ట్ రాగానే మేము బయట పెట్టాం కదా. సరే, మీరు కూడా అనుమానం క్రియేట్ చేయండి. రిపోర్ట్ వచ్చింది, తిరుపతి తిరుమల దేవస్థానంలో దేవుడి దగ్గర అలాంటి అపచారం జరగొద్దని అందరం కోరుకుంటాం. నేను కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయ అతీతంగా స్వామివారి సన్నిధిలో అలాంటి జరగకూడదనే కోరుకునేవాడిని. మీరు జరిగిందొచ్చు, జరిగి ఉండాలి, మిమ్మల్ని శిక్షించాలని కాదు. మేము రాజకీయం ఆలోచించట్లేదు ఇక్కడ. అది జరిగిందా లేదా, ఇది అపోహలు క్రియేట్ చేశారా? ఎందుకంటే హిందూ మతాన్ని లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ గుడిలో లేనటువంటి అంత లడ్డు విక్రేత జరుగుతుంది అక్కడ. దాని మీద ఎవరైనా కుట్ర పన్నారని కూడా ఆ కోణంలో కూడా మేము విచారణ చేస్తున్నాం. అక్కడ అన్ని కూడా బయటకు వస్తాయి. సిటీ దర్యాప్తు జరగనివ్వండి, పారదర్శకంగా దర్యాప్తు జరగనివ్వండి. ఆ తర్వాత మేము రాజకీయంగా మీ మీద కక్ష చర్య చేస్తే పైన కోర్టులు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నియంత ప్రభుత్వం కాదు ఇది. ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇది. ప్రజలను భాగస్వామ్యం చేసి పరిపాలిస్తున్నాం. మేము వన్ సైడెడ్ గా పరిపాలించట్లేదు. మేము ప్యాలెస్ లోంచి మన లోపల నుంచి ఎక్కడి నుంచో మీకే ఇస్తాను. నెక్స్ట్ కనకారావు గారు నియంత ప్రభుత్వం కాదు మాది, మేము ప్రజా ప్రభుత్వము, నిజాలు నిగ్గు తెలుస్తాయి, విచారణకి ఎందుకు భయపడుతున్నారు? అది సిట్ అయితే ఏముంది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే ఏమైందని వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇక్కడ ఒకటండి విజయ్ గారు, ఏఎస్ రావు గారు చెప్పినట్టు లోకేశ్వర్ ఏమన్నారంటే ఈఓని నియమించే వరకే ముఖ్యమంత్రి పాత్ర, ఈఓకి సర్వాధికారం అని చెప్పేసి చెప్పడం జరిగింది. జూలై 23వ తారీఖు ఎన్డీడీపీ నుంచి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినాక సెప్టెంబర్ నాడు 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ఎందుకంటే చంద్రబాబు గారు ఏమంటాడు, నాకు అసలు కలిగి ప్రత్యక్ష దైవం, వారి యొక్క ఆశీస్సుతోనే తిరిగి మరలా పునర్జీవనం వచ్చని చెప్పేటువంటి పెద్ద మనిషి 2 నెలల దాకా ఎందుకు ఇంత పెద్ద ఒక సెన్సిటివ్ విషయాన్ని, కోట్లాది మంది యొక్క భక్తుల విశ్వాసం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో దీన్ని ఎందుకు పెట్టడం ఒకటి. రెండోది ఈవో గారు ఏం చెప్పారు, మేము ఆ 4 ట్యాంకర్లు మొత్తం రిటర్న్ చేసేసామని చెప్పేసి అంటారు. రిటర్న్ చేసేవారికి రెడ్లో కల్తీ ఎక్కడ జరిగింది? ఎందుకు ఇట్లా ఒక లేదు లడ్డుని ఎక్కడ టెస్ట్ పంపించారా? లేదు. మొట్టమొదటిసారిగా ఎన్డీడీబీ పంపించారు. ఇంతకుముందు ఎప్పుడైనా పంపించారా? చరిత్రలో పంపలేదు. మన పక్కన వంటి మైసూరు వంటి ల్యాబ్ పంపడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న దానికి పంపడం జరిగింది. కేవలం ఏంటంటే ఇది కేవలం ఏంటంటే రాజకీయ స్వప్రయోజనాల కోసం దాన్ని నాకు ఆప్షన్ లాగా పెట్టుకొని దీన్ని రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఏంటంటే వారు ఈ రోజు సిట్ అనేది ఎప్పుడు వేసారండి? తిరుపతి వివాదం వచ్చినప్పుడు, లడ్డు విషయం వచ్చినప్పుడు రాలేదు కదా. మేము అంతకుముందే ఏదైతే తిరుమల విషయం ఎప్పుడైతే వచ్చేటువంటి విత్ ఇన్ అవర్స్ లోనే మేము ఎలాంటి ఎంక్వైరీ కానీ సిద్ధమని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏంటంటే స్వయానా ముఖ్యమంత్రి గారే దీని మీద ఒక ఆరోపణ చేశారు కాబట్టి వారి ఆధ్వర్యమైనటువంటి ఏ నిఘా విభాగమైనా, ఏ సంస్థ అయినా సరే సరిగా రిజల్ట్ అవ్వదు. కాబట్టి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి గారి, రిటైర్డ్ జడ్జి గారి, ఉన్నత ధర్మాసనం చెప్పేటువంటి ఉన్నత స్థాయి ఉన్నటువంటి సంస్థల ద్వారా ఎంక్వైరీ చెప్పి ఎప్పుడు అడుగుతున్నాం. అందుకే ఇది సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా, మీరు ఏం అదరావదరం ఏం జరిగింది సిట్ చేస్తారని చెప్పేసి అన్నారు. రెండోది అసలు లోకల్ ఉన్నటువంటి సంస్థలు మొత్తం నిర్వీర్యం కాలేదు కదా.
ఎందుకు సిట్ వేయాల్సి వచ్చింది? అందువల్ల ఏంటంటే సిట్ మీదే మాకు అనుమానం ఉంది. సిట్ అంటే ఏంటంటే చంద్రబాబు చెప్తే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. దాంట్లో వచ్చే రిపోర్ట్ ఇంకా నమ్మకం ఉంటుంది. కేవలం అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే క్వశ్చన్ రేస్ చేస్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు కూడా. గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో కూడా సిట్ అలాగే పనిచేసిందా? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని పనిచేసిందా? ఏమండి, లోకల్గా ఉన్నటువంటి సిఐడి కానీ, లోకల్ పోలీసు కానీ, లోకల్ నిఘా విభాగాలు ఏదైతే ఉన్నాయో వాటి రిపోర్ట్ లో జాప్యం జరిగే క్రమంలో ఇంకా మెరుగైనటువంటి రిపోర్ట్ ఆడుకో సిట్ వేయడం జరిగింది. సిట్ ఎక్కడ కూడా సిట్ ఎందుకు వాళ్ళు ఎక్కడ ఒక రిపోర్ట్ నెగిటివ్ వచ్చి చూపించమని చెప్పాలి. సరే, నేను లడ్డు విచారణ గురించి మాట్లాడట్లేదు. నిజంగా సిట్ అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. నిజంగా సిట్ అనేది సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పని చేస్తుందా? దానికంటూ ఒక విచారణ, లేకపోతే దానికంటూ ఒక అధికారం ఏమి ఉపయోగించుకోదా? అధికార దుర్వినియోగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుందంటారా సిట్టు? సార్ ఒకటండి, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక చిన్న గుడి కాదండి. కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావం సంబంధించిన అంశం. అదేవిధంగా చారిత్రాత్మకటువంటి స్థలం. అదేవిధంగా కోట్లాది మంది ప్రపంచ దేశాల మొత్తం కూడా తిరుమల ప్రతిష్టకు గౌరవం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటంటే ఏ ఉన్నత ధర్మాసనం, సుప్రీంకోర్టు లాంటి జడ్జీలు, లేదంటే ఉన్నత స్థాయి ధర్మాసనం, సిబిఐ లాంటి ఎంక్వైరీ నష్టమేందంటున్నా. నష్టమేందంటున్నా. కనకారావు గారు ఏమన్నారు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది తిరుపతిలో ఉన్నప్పటికీ దేవస్థానం అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి దేవస్థానం అది. అదే విధంగా కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు సంబంధించిన విషయం. ఈ రోజు కోట్లాది మంది యొక్క మనోభావాలకి దెబ్బ తగిలే విధంగా ఆ కల్తీ లడ్డు విషయం తెర మీదకి వచ్చినాక అది ఉన్నటువంటి దర్యాప్తు చేస్తే నష్టం ఏంటి అంటున్నా నేను. అదే అది ఖచ్చితంగా రేపు కోర్టు ఏమని చెప్తుందో చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ చేయిస్తారా, లేకపోతే సిట్తోనూ విచారణ చేస్తారా అనేది తర్వాత విషయం. మీరు చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం లేదండి, మేము సిట్ అనే దాన్ని ఎక్కడ అపోజ్ చేయలేదు. కాకపోతే సిట్టుకు నియమించేటువంటి డైరెక్ట్ గానే చెప్తున్నారు కదా, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్తూ ఉన్నారు, మరి అపోజ్ చేయలేదని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఒకటండి, నీకు లోకల్ ఉన్నటువంటి పోలీస్ ఫెయిల్ కాలేదు, అసలు పోలీస్ కేసే కాలేదు దీని మీద ఇంతబడికి. రెండవది లోకల్ కూడా విజిలెన్స్ ఏదైతే సిటిడి పెద్ద విజిలెన్స్ వ్యవస్థ ఉంది. అందువల్ల ఇవన్నీ కాకుండా నువ్వు డైరెక్ట్ సిట్ వేసేసి నువ్వు ఒక అధికారి నియమించాక అధికారి మీద అపోహ ఉంది కాబట్టి కావాలని చెప్పి నువ్వు నియమించిన అధికారి నీకు అనుకూలిస్తాడు కాబట్టి దాని మీద మాకు నమ్మకం లేదు అంటున్నావు. ఇప్పుడు అంటున్నావు ఒకవేళ అధికారిని మారిస్తే మీకేమైనా అభ్యంతరం ఉంటుందా? అప్పుడు నమ్ముతారా? అధికారి కాదు, మేము అడుగుతున్నామండి. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం విశ్వాసం, నమ్మకం ఉంటే వారు దీని మీద రాజకీయం చేయలేదు అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరమని చెప్పండి, లేదంటే సుప్రీం జడ్జి చేత దీని మీద ఎంక్వైరీ చెప్పింది అడగండి. భయం ఏంది అంటున్నా వాళ్ళకి. కానీ కూడా మనం లడ్డు కల్తీ విషయంలో ప్రజల అభిప్రాయాలు చూసుకుంటే కనుక ఎక్కువగా వైసీపీకి నెగిటివ్గా కనిపిస్తున్న పరిస్థితులు కనిపించడం లేదంటారా మీకు? సార్, ప్రజలు మొత్తం కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. ఇది ఖచ్చితంగా పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు గేమ్ అనేటువంటి ప్రజలు గ్రహించారు. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పిందని ఇంకా ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి ఇంకా తోడైపోయింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పినట్టు. ఇక్కడ ఒక విషయం కనకారావు గారు, మనం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవ్వడం ఒకటైతే, గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు సరిపోవని అడగడం అయితే, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల టికెట్ల విషయంలో వెనక జెరూసలేం అనేది రాసి ఒక ఇది ఉంది. అంటే ఈ వివాదాలన్నీ ఉన్న నేపథ్యంలో వైసీపీని దోషిగా ప్రజలు చూస్తున్నారేమో అనుకోవడానికి ఛాన్స్ లేదంటారా? సార్, టిక్కెట్ల విషయం అనేది ఇప్పుడు కాదండి, ఇవన్నీ ఒక కారణంగా అంటే ప్రజలు నమ్మడం. వైసీపీకే కాదు, టీడీపీ దాంట్లో జరగలేదా? నిన్నగాక మొన్న చూసుకుంటే ఈ గవర్నమెంట్ లోనే ఎన్డీఏ కూటమిలోనే ఏదైతే శ్రీనివాసం కొన్ని వేల మంది తీసుకుని రోజు తీసుకుని వస్తున్నాడు, ఎంతమంది తీసుకొస్తున్నారు. అందువల్ల ఏంటంటే కేవలం టీటీడీ దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలు చేయడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. మరి వెయ్యికాల పడగొట్టింది చంద్రబాబు గవర్నమెంట్ కదా. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఏ గవర్నమెంట్ ప్రభుత్వానికి వాడకూడదు, దానికోసం ఖర్చు పెట్టడం దాన్ని జీవో సడలించింది చంద్రబాబు కదా. అదేవిధంగా అందిరాం పువ్వుల మొత్తాన్ని వేరే సంస్థ వేరే వాళ్ళ కోసం ఉపయోగపెట్టు చేసింది ఆయన కదా. అదేవిధంగా తిరుమల విషయంలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారి కోరినటువంటి రాజశేఖర రెడ్డి గారు తిరుమల పవిత్రత కాపాడటం కోసం వాళ్ళు అనేకటువంటి చర్యలు తీసుకున్నారు. ఎస్వీబీసీ ఛానల్ పెట్టి ప్రజలకు లైవ్ వద్దని చెప్పేసి అంటే ఇదే చంద్రబాబు అసెంబ్లీ వద్దని చెప్పాడు, అడిగాడు, వద్దన్నాడు. అదేవిధంగా ఈ రోజు దాదాపు 9,000 మందికి అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ లో చేస్తా వాళ్ళకి రెగ్యులర్ చేశాడు. అనేకటువంటి ఈ రోజు ఇతర దేశాలకు కూడా గురిగట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడే దాదాపు 9 దేవస్థానాలు ఇండియా వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా, బయట కూడా అమెరికాలో కూడా టెంపుల్ కట్టడం జరిగింది. అందువల్లంటే తిరుమల అక్కడ కూడా అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కూడా ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఈ రోజు ఇందాక అంటున్నారు లడ్డు ఎన్ని అపోహలు అంటే మేము టీజర్ చాలా చూపిస్తాం.
లడ్డు చెంది అదేవిధంగా అక్షంతలు దులుపుకున్నాడు. ఈ రోజు కేవలం ఒక భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానం దేవుణ్ణి పర్యటనకి వెళ్తా ఉంటే దాన్ని అడ్డుకున్నటువంటి ఏదైతే డిక్లరేషన్ చెప్పినటువంటి డిక్లరేషన్ రాజకీయం చేశారు. కానీ కనకారావు గారు ఒక మాట చెప్పండి, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమంటే నజీర్ గారు వచ్చిన గవర్నర్ వచ్చిన దాన్ని డిక్లేర్ ఇస్తున్నారా? అదేవిధంగా టీటీడీ గతంలో డెంబర్ గా చేసినటువంటి అనిత గారు క్రిస్టియన్ అని చెప్పి తీసేశారు కదా, మీ గవర్నమెంట్ లో మీరే పెట్టారు. ఆ ఎప్పుడైతే క్రిస్టియన్ తీసేశారు కదా, హోంమంత్రిగా తిరుమల వెళ్ళింది ఈ గవర్నమెంట్ ఈ మధ్య, మరి డిక్లరేషన్ అడిగారా? రైట్ రైట్ సరే, ఏదైనా జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు కనుక తిరుమల వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలనే మాట అటు అధికార పక్షం కానివ్వండి, ఇంకొంతమంది హిందూ సంఘాల నుంచి కూడా వినిపిస్తున్న మాట. కానీ నిజానికి శ్రీవారి మీద నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయని ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెనుకాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళట్లా. ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ తాతగారితోటి వాళ్ళ తండ్రి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ టైంలో, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సార్లు ఏదైతే అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి కూడా పట్టువస్త్ర సమర్పణ జరిగింది. ఎన్నోసార్లు వెళ్ళొచ్చాడు. అదేవిధంగా ఆయన ఏదైతే పాదయాత్ర చేయడానికి ముందు అప్పుడు ప్రతిపక్షం టీడీపీ గవర్నమెంటే కదా, అధికారం టీడీపీ గవర్నమెంటే కదా, ప్రతిపక్షంలో కనకారావు గారు అప్పుడు కూడా ఈ డిక్లరేషన్ వ్యవహారం వచ్చింది. డిక్లరేషన్ వ్యవహారం వచ్చింది, అప్పుడు దాన్ని ఏమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అక్కడికి. తిరుమల జగన్ అని కూడా అనిపించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళబోయే ముందు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర దర్శించుకొని పాదయాత్ర మొదలు పెట్టాడు. మళ్ళీ పాదయాత్ర అయిపోయినా కూడా తిరుమల తిరుపతి దేవుడు కాలు నడికినా దేవుడు దర్శించుకున్నాడు. అప్పుడు ఎందుకు రాలేదు డిక్లరేషన్ అనేది? సరే అప్పుడు రాలేదు అనుకుందామండి. ఇప్పుడు పీక్స్ కి వెళ్ళిపోయింది వివాదం, పీక్స్ కి వెళ్ళిపోయింది. లడ్డు వ్యవహారం నిజం చెప్పాలంటే వైసీపీ మెడ చుట్టుకుంటుందని అనుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఎక్కువ మంది విశ్వసిస్తే తిరుమల శ్రీవారి విషయంలో వైసీపీ కల్తీని వాడిందనే వ్యవహారం అయితే బయటకు వెళ్ళింది. ఇలాంటి నేపథ్యంలో ఒక డిక్లరేషన్ ఫామ్ మీద ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది కదా, ఇంకా డైవర్షన్ చేయాల్సిన అవసరం. లడ్డు కల్తీ విషయంలో ప్రజలకు అర్థమైపోయి రాజకీయాలు అన్నాక ఏదైతే డిక్లరేషన్ తెర మీద తెచ్చారు, డిక్లరేషన్ ఇస్తాడో లేదో, అసలు డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది వివాదం, అంత ముందుకు రాలేదు. అసలు మీరు అనుమతించి ఆడ ఇచ్చేవాడు లేదు, తర్వాత చెప్పేవాడు కదా, ఎందుకు మీరు ముందుగా పోలీసు నాయకులు మొత్తాన్ని చేశారు. అదే విధంగా మీరు ఇప్పుడు డిక్లరేషన్ తెర మీద చేస్తున్నారు? మీరు మాట్లాడండి. విజయ్ గారు, ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మఠంలో స్వామి గారిని ముద్దాడి ఆయన ఆలింగనం చేసుకునేసరికి, గంగలో స్నానం చేసేసరికి ఆయన హిందూగా అయిపోయిందని చెప్పేసి ఆ అందరిని నమ్మించడంలో ఒక సక్సెస్ అయ్యాడు కొంతవరకు. కానీ ఈ రోజు కూడా ఆయన నిజంగా హిందూ అయితే, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామిని గౌరవించే వ్యక్తిగా అయితే, వెంకటేశ్వర స్వామి ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ అధినేత ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా తను హిందువునని చెప్పుకోలేదు, తన క్రిస్టియన్ గానే ఉన్నారు, తను బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు, హిందూ మతాన్ని గౌరవిస్తామని చెప్తున్నారు, అభిమానిస్తామని నేను హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్తున్నారు కదా. ఆయన క్రిస్టియనే, ముమ్మాటి క్రిస్టియనే. ఆయన క్రిస్టియన్ కాబట్టి హిందూ మతానికి చెందిన వాళ్ళు కాకుండా హిందూయేతరులు ఎవరైనా వచ్చినా కానీ ఖచ్చితంగా అక్కడ డిక్లరేషన్ ఏమని ఇయ్యాలా, నేను ఈ యొక్క ప్రార్థనా స్థలం, ఈ యొక్క మన టెంపుల్ యొక్క, ఈ మందిరం యొక్క పవిత్రతను భంగం కల్పించను అని చెప్పేసి డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క సిస్టమ్ అది. దాన్ని తుంగదొక్కి అబ్దుల్ కలాం గారు కూడా తిరుపతికి వచ్చినప్పుడు, అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలకు వచ్చిన తర్వాత ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చారు. అబ్దుల్ కలాం గారు నీకెందుకు వచ్చింది? ఒక భక్తుడు తిరుమల దేవస్థానం దర్శనకి వెళ్తాడంటే విశ్వాసం మీద వెళ్తాడా లేదా ఎగ్జిబిషన్కి వెళ్తారా? ఖచ్చితంగా విశ్వాసం ఉందా లేదా అని మేము అనుకోము. మేము రావద్దు అని ఎవరికి చెప్పట్లేదు. మేము ఎవరిని చెప్పేది నిరాకరించట్లేదు. కానీ అక్కడ ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ తో మక్కా మస్జిద్ తో ఒక నాయకుడు
ఒక ఉగ్రవాద మనోభూతితో ఇక్కడ ఎంఐఎం పార్టీ నడుస్తూ అక్కడ విష ప్రచారం చేస్తుంటే నేను వెళ్ళి స్పీచ్ ఇస్తాను, నేను పర్మిషన్ పెట్టుకున్నాను. అక్కడ మక్కా మస్జిద్ లో నేను స్పీచ్ ఇచ్చాను, అక్కడ నేను డిక్లరేషన్ తీసుకున్నాను. అంటే నేను వెళ్తే నాకు డిక్లరేషన్ ఎందుకు అడగొచ్చా? ఒక మతానికి చెందిన ప్రార్థనా స్థలంలో ఆ మతానికి చెందిన వాళ్ళు, ఆ మతానికి ఇతర వాళ్ళు, వేరే సంబంధం లేని వాళ్ళు, వేరే మతం వాళ్ళు ఆ మత ప్రార్థనా స్థలానికి వెళ్తే అది మస్జిద్ కానివ్వండి, చర్చ్ కానివ్వండి, అది మా టెంపుల్ కానివ్వండి, ఖచ్చితంగా అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలా. ఆ ప్రార్థన స్థలం యొక్క పవిత్రతని భంగం కల్పించను అని చెప్పేసి ఆ డిక్లరేషన్ ఇవ్వాలి పద్ధతి. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే నువ్వు డిక్లరేషన్ ఇస్తే నువ్వు క్రిస్టియన్ అని తేలిపోతుంది, నువ్వు డిక్లరేషన్ ఇవ్వకపోతే నువ్వు హిందూ అని తేలుతుంది. నువ్వు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నావు. నీకు హిందూ అన్న నువ్వు స్వచ్ఛంగా నేను హిందూ అని చెప్పలేకపోతున్నావు, నేను క్రిస్టియన్ అని చెప్పలేకపోతున్నావు. నేను క్రిస్టియను, హిందూను, ముస్లింని, సిక్కుని, బుద్ధిస్టు, జపనిస్టు అని చెప్తున్నావు నువ్వే. అంటే యూఆర్ కన్ఫ్యూజింగ్. టైం తక్కువ ఉంది. ఫైనల్ గా ప్రసాద్ గారు, కన్ఫ్యూజ్ చేస్తే ప్రజలు మీరు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదండి. అందుకే మీ యొక్క వ్యవహారాలు చూసి ఖచ్చితంగా ఏ తీర్పులు ఇచ్చారు ప్రభుత్వం చూస్తున్నారు. ఉన్నటువంటి కనకారావు గారు, ఏఎస్ రావు గారు, దయచేసి ఎవరు ఒక్కరు మాట్లాడండి. ఫైనల్ గా మనకి ప్రసాద్ గారు. విజయ్ గారు, ఈ మొత్తం లడ్డు విషయంలో 3 కోణాలు ఉన్నాయండి. అంటే ముగ్గురు మెయిన్ స్టేక్ హోల్డర్స్ అన్నమాట. ఒకటి రాజకీయ నాయకులు, ఇంకోళ్ళు మన మత పెద్దలు, మూడో వాళ్ళు భక్తులు అనమాట. రాజకీయ నాయకుల్లో మన పార్టీల పరంగా చూసుకుంటే సరే ఇద్దరు వైపులో కొన్ని ఉన్నాయి, కొన్ని ఓపెన్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. సో మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇలాగైనా మన సెక్యులరిజం ఉంటుంది అని. సో మన గుడిది మన సెక్యులర్ కాదని మన ధర్మం సంబంధించింది. బహుశా దాని మీద వారు ఇచ్చిన వివరణ కొంచెం సవరించుకుంటే మంచిది. ఇంకోటి అలాగే రెండోది మనకేంటంటే ఇందాక ఏఎస్ రావు గారు చెప్పారు ఏంటంటే ఇది టీటీడీ సీఎం గారు ఎందుకు ఇంత సమయం పట్టింది అంటే 2 నెలల సమయం ఎందుకు పట్టిందో వారు సరే వాళ్ళు అప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు, కొన్ని అప్పుడప్పుడే అన్ని కంట్రోల్లో తెచ్చుకుంటున్నారు. కానీ ఈ 2 నెలల్లో అసలు టీటీడీ ఏం చేసింది అన్న విషయం ఎక్కడ బయటికి రావట్లేదు. అంటే దర్యాప్తు జరిగింది ఆ విషయాన్ని. అంటే ఏఎస్ రావు గారు మీ నుంచి మేము రిక్వెస్ట్ ఏం పెట్టుకుంటామంటే అసలు ఈ 2 నెలలు ఏం జరిగింది, అసలు టీటీడీ వాళ్ళు శ్యామలరావు గారు ఉన్నారు, ఏం జరిగిన విషయం కూడా మీరు బయటికి తీసుకురావాలి. సరే రాజకీయాల్లో ఆరోపణలు ఇవి వస్తూనే ఉంటాయి, కానీ ఇది రాజకీయాలకు సంబంధించింది. కానీ అపచారం జరిగినప్పుడు ఇటువంటి అపచారం జరిగినప్పుడు ప్రజలు మనకి రాజకీయ పెద్దలు మనకి గురువులు కూడా మనకి మార్గదర్శనం ఇవ్వాలి. ఒకవేళ జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి అనేది. భక్తులకి మనకేం చూసుకోవాలంటే మన నమ్మకమే మనల్ని కాపాడుతుందండి ఆ వెంకటేశ్వరుడి మీద. ఒకవేళ అపచారం జరిగినా కూడా అది పవిత్రమే అవుతుంది. మన రాఘవేంద్ర స్వామికి ఈ బీజాపూర్ సుల్తాన్ ఏంటంటే మనకి ఇలా మాంసాహారం పెడితే ఆయన నమ్మకము, ఆయనకుండే ఆ పట్టు ఈ భక్తి వల్ల అది వెజిటేరియన్ అయింది. ఆయన్ని ఆదర్శంగా తీసుకోండి. అందు గురించి మనం ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాము, ఆయన నమ్ముకునే ఉన్నాము. ఆయన మన కలియుగ ప్రత్యక్ష దైవం, మన అందరినీ కాపాడుతారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అలాగే ఏఎస్ రావు గారు, కొమ్మూరి కనకారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.